మణుగూరు పట్టణంలో కురిసినటువంటి భారీ వర్షాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల వలన మరి ఎన్నడూ లేని విధంగా భారీ వరద వచ్చి కట్టువాగు పొంగి కోడిపుంజల వాగు పొంగి మొట్ల వాగులు పొంగడం వలన మరి సుమారు 2030 కుటుంబాలు మరి వరద బారిన పడి సర్వస్వం కోల్పోయారు. అటువంటి కుటుంబాలకు మరి ఎవరైతే వరద బారిన పడి మరి నష్టం జరిగిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరి సహాయం చేయడం జరుగుతూ ఉంది. మరి ఒక్కొక్క కుటుంబానికి 16,500 రూపాయలు వారికి ఈ రోజున మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి కుటుంబానికి కూడా మరి ఇవాళ ప్రారంభం చేసినాం. మరి దానితో పాటు ఈ వరదల్లో చనిపోయినటువంటి కుటుంబానికి తక్షణ సహాయంగా 5 లక్షల రూపాయల సహాయం కూడా అందించడం జరిగింది. మరి ఈ వరదల వల్ల తీవ్రంగా ఇల్లులు కొట్టుకుపోయి గోడలు పడిపోయి ఇల్లు కూలిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇందిరమిల్ల పథకంలో వారికి ఇందిరమిల్లు కట్టించడం జరుగుద్ది. అదే పడవద్దని చెప్పేసి ఈ వరదల వల్ల నష్టపోయిన ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వం అన్ని విధాలుగా వరదల బారిన పడ్డ ప్రజలను ఆదుకోవడానికి బాధితులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా మరి సహాయం చేస్తూ ఉంది, అన్ని రకాలుగా ఆదుకుంటా ఉంది. ఏదైనా ఇబ్బంది కష్టం జరిగినా స్థానిక ఎమ్మెల్యేగా నా దృష్టి తీసుకురండి, వాళ్ళకు కూడా న్యాయం చేసి మరి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యేగా నా తరఫున కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో వరదలు రాకుండా ఉండేదానికోసం మరి కట్టువాగు కోడిపుంజల వాగు మొట్ల వాగుకు సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడడం జరిగింది. దానికి పూర్తి డిపిఆర్ తయారు చేయమని చెప్పినాను. మరి ఎంత వరద వచ్చినా రేపు ఆ వరద పొంగి మరి గ్రామాల మీద పడి కుటుంబాలు నష్టపోకుండా ఉండేదానికోసం మరి భవిష్యత్తులో మరి శాశ్వత పరిష్కారం కనుగొనే దానికోసం కూడా అధికారులను కూడా ఆదేశించారు. డిపిఆర్ తయారు చేస్తూ ఉన్నారు. వాటికి కూడా నిధులు మంజూరు చేయించి రాబోయే రోజుల్లో ఎటువంటి వరద వచ్చినా తట్టుకొని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేదానికోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది.